ఆ రోజు ఆదివారం సాయంత్రం పాలు పోయడానికి రవణం వచ్చింది. రేణుకు కూడా ఆ మధ్యాహ్నమే పాపకు జ్వరంగా ఉంటే చూద్దామనొచ్చింది. పాలు పోసి రవణమ్మ వెళ్ళబోతుంటే కూర్చోమంది సావిత్రి. చాప మీద కూర్చుంది రవణమ్మ. ఇంత సంస్కారం ఎలా అబ్బింది రవణమ్మ? అంది సావిత్రి. శ్రోతగా వినసాగింది రేణుక. నేను సంస్కారవంతురాలనా అమ్మాయి గారు? ఏకసంతా గ్రాహిని కాకపోయినా చూసి నేర్చుకుంటాను. నెమ్మదిగా ఆలోచిస్తాను. నా ఆలోచన నన్ను చేయి పుచ్చుకుని నడిపిస్తుంది. అదే నా సంస్కారం అంది. వంటింట్లోకి వెళ్ళి తల్లినడిగి కాఫీ తెచ్చిచ్చింది రేణుక. నువ్వు పోసిన పాలు బజార్లో కాఫీ పొడి, నీళ్లు మున్సిపల్ కొళాయివి. మా ఇంట్లో కాఫీ. ఏసీలో కాఫీ మాదిరి రుచిగా ఉండదేమో అంది రేణుక. మొహమాటపడి గ్లాసు తీసుకుని కాఫీ తాగి పంపు దగ్గరకు వెళ్ళి గ్లాసు కడిగి తెచ్చి చాప పక్కన బోర్లించింది. నువ్వు తాగిన గ్లాసు నేను తొలవకూడదా రావణమ్మా? మన మర్యాదని మనం కాపాడుకుంటూ ఎదుటివారిని గౌరవించాలి అమ్మాయి గారు. మీకు లేకపోయినా పెద్దవాళ్లకు పాత భావాలు ఎప్పుడూ వెన్ను చరుస్తూనే ఉంటాయి అంది. వంటింట్లో నుంచి రంగం వస్తూనే, ఈ మధ్య పాలు మరీ పాల్చగా ఉంటున్నాయి రావణమ్మ. ఆ కలిపే నీళ్లు ఓ పద్ధతిలో కలిపితే తెలుసుంటుంది. సావిత్రి రేణుక తల్లివైపు కోపంగా చూశారు. రవణమ్మకు కోపం రాలేదు. ముఖంలో నవ్వు చోటు చేసుకుంది. పాలల్లో నీళ్లు కాసిన్ని కలవక తప్పదండి. ఏనాడో పెద్దవాళ్లే చెప్పారు కదా, క్షీర నీర న్యాయం అని. పాలు భార్య, నీళ్లు భర్త. ఆ దంపతుల్ని విడదీయకూడదు అమ్మగారు. నీళ్లు కలవని పాలు భర్త వదిలిన అభాగ్యురాల్లాంటివి అంది. సావిత్రి ముఖం వెలవెలబోయింది. రేణుక మాట్లాడొద్దు అన్నట్లుగా తల్లివైపు చూసింది. రంగమ్మ ఏదో అనబోయి కూతురు హెచ్చరికకు తట్టుకోలేక తలెత్తకుండా వెళ్ళబోయింది. పెద్దమ్మగారు, పాలు పోసేవాళ్ళని నీళ్లు కలపకపోయినా నీళ్లు కలిపావు అనడం సహజం. నెల రోజులు ముందుగా పాలు పోస్తే నెల అయ్యాక ఆ తర్వాత నెలలో డబ్బిస్తారు. అంటే నెల రోజులు మా చెయ్యి పైనుంటుంది. కానీ మీ చెయ్యి పైనుండేది ఆ డబ్బిచ్చే ఒకరోజే. ఈ రకంగా ఉన్న సంబంధం అత్త కోడలు లాంటిది. పాలు పోయించుకునే యజమానురాలుగా మీరు అత్త, పాలు పోసే నేను మీ కోడలు అని గలగలా నవ్వింది. అందరూ నవ్వేశారు. రంగమ్మ నవ్వుకుంటూ వెళ్ళింది. ఈ మనిషి తెలివితేటలు పూర్వజన్మ సుకృతం అనుకుంది రేణుక. మీ ఆయన తాగి అడ్డమైన ఆడవాళ్లతో తిరిగొస్తే భారీగా నీ మనసు ఎట్లా ఉంటుంది రావణమ్మా? అంది సావిత్రి. మనసులో ఏదో తొందర, తహతహ, తపన, అనిర్వచనీయమైన భావం. జీవితం కోసం మనసుతో రాజీ పడాలనే కొత్త కోరిక. సహనం, సర్దుకుపోయే గుణం మనిషికి మనోబలాన్నిస్తాయి అమ్మాయి గారు. మా ఆయనలో ఆ రెండు దుర్గుణాలు ఉన్నాయి. నయానా భయానా చెప్పలేదు. ఆరోగ్యం చెడితే అనుభవించేది మీరే అన్నాను. నేను నోరు విప్పితే ప్రయోజనం లేదు. బుద్ధి గడ్డి తినకుండా ఉండాలే కాని గడ్డి తినే బుద్ధిని మార్చడం కాస్త కష్టం. దొంగని దొంగని వేలెత్తి చూపించి దొంగగా ముద్ర వేస్తే నా ఉద్యోగం దొంగతనమే అనుకుని అలాగే రిజిస్టర్ అయిపోతాడు. తన ఇల్లు తన భార్య అని వాళ్ళు అనుకుంటూనే పరాయి వాళ్ళింట్లోనో లాడ్జింగుల్లోనో పబ్బం గడుపుకుంటారు. అలాగే తాగుడు. ఈ దుర్వ్యసనాలన్నింటి నుంచి భర్తను కాపాడుకునే భార్య ఈ కాలంలో చాలా అరుదు అమ్మాయి గారు. చూసి చూడనట్టు మనమే ఊరుకుంటే ఆ కుటుంబ గౌరవాన్ని సగం పైగా మనమే కాపాడిన వాళ్ళం అవుతాం. ఇక మనం చెప్పే అనునయ వాక్యాలు, హితబోధ కంటతడి పెట్టి కాకుండా కథగా కవించి చెప్పాలి గాని కన్నీటితో పాతివ్రత్యాన్ని ఒలకబోస్తూ వంటింట్లోనూ పడగది యువతలా చెబితే ఆ మగవాడి మనసుకు పట్టదు. ఏడ్చి ముక్కుళ్ళు ఎగబీలుస్తూ చీది తన వాళ్ళు తన గొంతు కోసారని తీరిగ్గా కూర్చుని తిట్టుకుని బావిలో పడి చేస్తానంటే ఆ భర్త బుద్ధిని ఈ భార్య నాలుగుతో హెచ్చివేసినట్లే అవుతుంది గాని మూడుతో భాగించినట్లు కాదు. ఆ బీరు సీసా ఇంటికే పట్టండి. చెరిసగం తాగుదాం అనంటే ఆ భర్త కాస్త మనసుకు పదును పెడతాడు. అంతేకాని నా మాట వినండి, ఈ తాగుడు మానండి, మీరు తాగితే నా మీదొట్టు, లేదంటారా నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని ఏడ్చి రాగాలు పెడితే ఆ రాత్రి ఆ భర్త అసలు ఇంటికే రాకపోవచ్చు. ఇవన్నీ చూడాలంటే ఓర్పు నేర్పు కావాలమ్మాయి గారు. ఇక వెళతాను అని వెళ్ళింది రావణమ్మ. సావిత్రి ఆలోచనలు రెండో వైపు చూడసాగాయి. ఏదో అనుభూతి కోసం మనసులో వెతుక్కోసాగింది. 3 రోజులు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ మర్నాడంది. నేను వెళతానమ్మా. ఎక్కడికి? అర్థం చేసుకుందావిడ. మా ఇంటికి. అతను రానిస్తాడా? ఎందుకు రానివ్వడో చూస్తాను. పాపం తీసుకుని ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్ళింది. పేపర్ చదువుకుంటూ కూర్చున్న జగన్మోహన్ రిక్షా దిగి ఇంట్లోకొస్తున్న సావిత్రిని చూసి ఆశ్చర్యపోయాడు. పేపరు కింద పడేశాడు. పాపని మంచం మీద పడుకోబెట్టి ఒకసారి ఇల్లంతా చూసింది.
వాతావరణంలో మార్పు లేదు. మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది. కులాసాగా ఉంటున్నారా? ఉంటున్నాను. కులాసాగా. వచ్చానని కోపమా? తెలిసే వచ్చావన్నమాట. ముఖం పక్కకు తిప్పన్నాడు. నా ఇంటికి నేను రావడం కూడా తప్పే అంటారా? వాతావరణం బాగున్నప్పుడు మార్పు సహజం. నేను కోరేది మార్పు, తీర్పు కాదు. మార్పు నాలోనా, మీలోనా? నీలో, నీ మనస్తత్వంలో, మాటల్లో, భావాల్లో. సిగరెట్ వెలిగించాడు. ముఖంలో విసుగు. ఇంకా? ఏం లేదు. ఇంట్లోకి వెళ్ళింది. చిందరవందరగా ఉన్న సామాన్లు సర్దింది. పని మనిషి వచ్చింది. సంతోషంతో కూడిన ఆశ్చర్యం, అభిమానపు ఆవేశం. అమ్మాయి గారు, ఎన్నాళ్ళయిందండి మిమ్మల్ని చూసి. ఆ భగవంతుడికి ఎన్నాళ్ళకి దయ కలిగింది. గబగబా ఇల్లు ఊడ్చింది. గిన్నెలు తోమింది. నీళ్లు అన్నింటి నిండా నింపింది. బట్టలు ఉతికింది. పాపకు నీళ్లు పోసింది. దాని ఆనందం అలవికాందయింది. దానికి బాబుగారంటే భయం, అమ్మగారంటే అభిమానం. అమ్మగారు, నేను శాడీలు చెప్పేదాన్ని కాదు. అయ్యగారి పాత అలవాట్లు పెరిగిపోనాయి అని వెళ్ళింది. ఇంట్లో ఏమీ లేవు. వెచ్చాలు తెస్తాను, డబ్బిస్తారా? నా భోజనం హోటల్లోనే, ఇంకా టికెట్లున్నాయి. పోనీ నేను హోటల్కే వస్తాను. నాతో రావద్దు. వెళితే నువ్వు వెళ్ళు, డబ్బిస్తాను. మనసు చిన్నబుచ్చుకుంది. ఆలోచన మనసు చుట్టూ పరిభ్రమించసాగింది. డబ్బివ్వండి, వెచ్చాలు తెచ్చి నేనే వండుకుంటాను. బీరువా తీసి 100 రూపాయలిచ్చాడు. స్నానం చేసి పాపకు పాలు పట్టి భుజాన వేసుకుని బజారుకు వెళుతూ నేనొచ్చేదాకా ఉంటారుగా అంది. పనుంది, వెళ్ళాలి, త్వరగా రావాలి. అలాగే అని వెళ్ళింది. దారిలో ఒకరిద్దరు తెలిసిన ఆడవాళ్లు కనిపిస్తే మాట్లాడి కావలసిన వెచ్చాలన్నీ కొనుక్కొని రిక్షాలో వచ్చింది. అంతా ఓ గంట అయింది. తలుపు తాళం వేసి అరగంట క్రితమే వెళ్ళిపోయాడు జగన్మోహన్. ఇంటి వాళ్ళని అడిగింది. తాళం చెవి ఇవ్వలేదన్నారు. సామాన్ల బుట్టలు ఇంటివారింట్లో పెట్టించింది. రిక్షా వెళ్ళింది. అభిమానం ముఖంలో కనిపించింది. పాపను ఒళ్ళో పడుకోబెట్టుకుని నిద్ర కూర్చుంది. పూర్వజన్మ పాపం సావిత్రమ్మ, ఈ జన్మ తప్పు కాదు. నీ మీద అతనికి మనసు విరిగింది. భోజనం ఇక్కడే చేదువు గాని. విరిగిన మనసు అతకదు అంటారు, కాని అతుకుతుందనే నా అభిప్రాయం. మబ్బులు విడిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుందని నా ఆశ. నీ అదృష్టం అన్నదావిడ. ఆ పూట అక్కడే ఎంగిలి పడింది. సాయంత్రం 5 గంటలకు వచ్చాడు జగన్మోహన్. సామాన్లు ఇంటికి చేర్చింది. భార్యను కన్నెత్తి చూడలేదు. అలా తాళం వేసి వెళ్ళిపోయారేం అని తను అడగలేదు. రాత్రి 8 అయింది. వంటైంది, భోజనం చేద్దామా? చెప్పాను కదా హోటల్లో భోంచేస్తానని. నువ్వు తిను. బాధ ముంచుకొస్తోంది సావిత్రికి. పట్టుదల వెనక్కి లాగుతోంది జగన్మోహన్కి. నా వంట కూడా పనికిరాదా? దగ్గరకొచ్చి అడిగింది. సర్వలక్షణ శోభితురాలైంది. సర్వంగా సుందరంగా అలంకరించుకుంది. ఒకసారి చూశాడు. ముఖం తిప్పేసుకున్నాడు. ఈ వేషాలు నేర్చావన్నమాట. ఏ వేషాలైనా మీకోసమే. భోజనానికి రండి. భోజనమయ్యాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. భోజనం చేస్తున్నారు. కావలసిన పదార్థాలు వడ్డిస్తోంది. అతను మాట్లాడకుండా తింటున్నాడు. వంట బావుందా అంది. ఆ. భోజనం పూర్తయింది. చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు. రాత్రి 10 అయింది. పాప నిద్రపోతోంది. అతను గదిలో నిద్రపోతున్నాడు. భుజం మీద చేయి వేసి తట్టింది. ఇటు కదిలాడు. నిద్రపోతున్నారా? మంచం మీద కూర్చుని ముఖంలోకి చూస్తూ అంది. నీ అభినయం చూడలేక కళ్ళు మూసుకున్నాను. అభినయం కాదు మరి? మీకోసం ఆరాటం, వియోగంలో అభిమానం ఆరింతలవుతుంది. స్త్రీగా నిన్ను అర్థం చేసుకుంటాను గాని భారీగా అభిమానం చూపించలేను. సావిత్రి మనసుకు మసిపట్టినట్లయింది. పుట్టిన శిశువు ఒక్కసారిగా పెద్దవాడు కాదు. పెద్దవాడు కావడానికి ఎన్నో సంఘటనలు, అవాంతరాలు, పరిస్థితుల ప్రాబల్యం. మనసు అంతే. మనసు విరగలేదు. ఇష్టత తక్కువ. ఆదరణ, అభిమానం లేదు. విరోధభావం మనసు విరిగింది అనడానికి చిహ్నం. భార్యాభర్తలు బద్ద వైరులు కారు. అయిష్టపు పొర ఆ మనసును కమ్మేసింది. అంతే అనుకుంది. పోనీ నా స్త్రీత్వాన్ని అనుభవించండి. అలాగే. వారం గడిచింది. ఒక రోజున జగన్మోహన్ ఇంటికే రాలేదు. మర్నాడు ఉదయం 8 గంటలకొచ్చాడు. సావిత్రి ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. అతను చెప్పలేదు. మరోసారి అంతే. అప్పుడు సావిత్రి అడగలేదు. ఒక రోజున మందు పట్టొచ్చాడు. గ్రహించింది సావిత్రి. భావాలు బయటికి రాలేదు. జయసుందరకి 3వ మాసం. అన్నం సహించడం లేదు. తిన్నది ఇమడ్డం లేదు. ఏదో తప్పు చేసిందాల్లా, సిగ్గుమాలిన విషయానికి ప్రతిఫలం అనుభవిస్తున్నదాల్లా ఊహించుకుని అసంతృప్తిగా బాధపడసాగింది. రామచంద్రరావును రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఆ ఊళ్ళోనే నియమించారు. తీరిక తక్కువ. ఉదయం 8 గంటలకు వెళితే మధ్యాహ్నం 2 గంటలకు భోజనం. మళ్ళీ రాక రాత్రి 10 దాటాకనే. అతనికి తీరడం లేదు. అన్నపూర్ణమ్మ లేడీ డాక్టర్ వద్దకు తీసుకువెళతాను అంది. ఆవిడకు మనవణ్ణి ఎత్తుకోవాలని కోరిక.
కోడల మీద ఆవిడకు ఆదరణ, అభిమానం ఎక్కువైన కొద్దీ జేకు సిగ్గు, కోపం, అభిమానం ఎక్కువయ్యాయి. ఆయనకు లేని డాక్టర్ పిచ్చి మీకెందుకండి? పైగా మీతో ఆస్పత్రికొస్తే దినపత్రిక మొదటి పేజీలో వార్తల్లా ప్రచారం అయిపోతుంది అంది అత్తగారితో. కోడలు కడుపుతో ఉంటే అత్త రహస్యంగా ఎవరికీ చెప్పకూడదనే విషయం నాకు తెలీదు. పోనీ నువ్వే వెళ్ళి ఆస్పత్రికి అన్నదావిడ కోడలి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని. ఆ మధ్యాహ్నం బాగా వాంతి చేసుకుని అలసిపోయి పడుకుంది జయ. భోజనానికొచ్చిన రామచంద్రరావు ముక్తసరిగానే మాట్లాడి భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 9 దాటాక వచ్చాడు. పరిస్థితులన్నీ చెప్పింది తల్లి. వక్కపొడి వేసుకుని పక్క మీదకి చేరాక అడిగాడు రామచంద్రరావు. లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదేం? మన ప్రతాపం ఆవిడకు తెలియాలా? నీరసంగా చూస్తూ అంది. ప్రతాపం కాదు, సహజం. మన జీవితానికి ఇదొక మలుపు. పెళ్ళైన ఆడదానికి పరిపూర్ణత్వం ప్రసాదించే దివ్యానుభూతి. అలాంటి అనుభూతి నాకు అవసరం లేదు. పోనీ అబార్షన్కు మాత్రలు వేసుకుంటే? ఆశ్చర్యపోతూ చూశాడు. జయ ఉద్దేశం పూర్తిగా అర్థం కాలేదు. పొట్టను రుద్దుకోసాగింది. చూపు కిందకు వాల్చింది. ఆలోచన ఇక్కడ లేదు. నీకిది అలవాటైన విషయమైతే నాకు అభ్యంతరం లేదు అని గోడవారగా తిరిగి కళ్ళు మూసుకున్నాడు. జయ కళ్ళు చెమరచాయి. అలవాటైన విషయం అంటే? కాలు జరిన వాళ్ళు కడుపు పోగొట్టుకుంటారు. పెళ్ళయి భర్తతో కాపురం చేస్తున్న వాళ్లకు అందులో మొదటిసారిగా ఇలాంటి దుర్బుద్ధులు పుట్టవు అన్నాడు. కడుపులో దేవినట్లయింది. ఆ సంఘటనతో నన్ను దెప్పిపొడుస్తున్నారా? ఆ ప్రమాదమే జరుగుంటే నేను చచ్చిపోయి 4 ఏళ్ళు అయ్యేది అంది. మనసులో నవ్వుకున్నాడు. ఆనాటి రాక్షసుడు మళ్ళీ ఎప్పుడూ కనపడలేదా జయ? ఇటు తిరిగి అనునయంగా చూస్తూ అన్నాడు. లేదు, వాడెవడో తెలీదు. తెలుసుంటే ఏం జరిగేదో ఉద్రేకపడుతూ అంది. వారం గడిచింది. ఆస్పత్రికి వెళ్ళొస్తోన్న జయకు ఆఫీస్ నుంచి వస్తోన్న రేణుక కనిపించింది. పలకరింపులయ్యాక ఎన్నాళ్ళనుంచో మనసులో గూడు కట్టుకున్న ఉన్న ఒక అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంది జయ. కాసేపు కూర్చుని పోవచ్చునని అండంతో వాళ్ళింటికి వెళ్ళింది రేణుక. 10 నిమిషాలు అన్నపూర్ణతో మాట్లాడాక డాబా మీదకి వెళదామంది జయ. ఇద్దరూ డాబా మీద గోడవారగా నిల్చున్నారు. జయ ఎందుకు పిలిచిందో రేణుకకు తెలీదు. రేణుక, ఒక్క విషయం. ఏంటి అన్నట్లుగా చూసింది రేణుక. కాసేపు సంకోచించి జయ అంది. ఆ రోజుల్లో నా కన్యత్వం ఓ కసాయివాడి పాలైందని నీ ఒక్కరితకు మాత్రమే తెలుసు. అది నాలో ఉన్న దౌర్బల్యం కాదు, ఆనాటి యాదృచ్ఛికమైన సంఘటన. ఆ విషయం ఎవరితో అయినా అన్నావా రేణుక అంది. విస్తుపోయింది రేణుక. క్షణంసేపు ఆలోచించింది. కలిసి చదువుకున్నా మొదట్నుంచి నన్నెందుకో నువ్వు అనుమానిస్తూనే ఉన్నావు జయ. నీ స్వవిషయాల్లో జోక్యం కలగజేసుకోవాల్సిన అవసరం కానీ అభిలాష్ కానీ నాకు లేదు. ఏదో మాటల సందర్భంలో ఒక్కసారి ఈ విషయం మా అక్కయ్య సావిత్రితో అన్నాను. అది కూడా ఏదో సినిమాకు వెళ్ళొచ్చిన సందర్భంలో. అంతకన్నా నిన్ను ఎవరితోనూ అనలేదు అంది. జయ మనస్తత్వం తెలిసిన తను ఈ పొరపాటు ఎందుకు చేశానా అని బాధపడింది. ఈ విషయంలో తప్పు తనదే అయింది. నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కించపరచాలనేగా నీ ఉద్దేశం? ఎంతో కోపంతో అంది జయ. అర్థం లేని అనుకోని ఈ పెను తుఫానుకు కాస్త కంగారు పడింది రేణుక. జయ, అనవసరంగా నా మీద కోపాన్ని పెంచుకుని నిన్ను నువ్వే కించపరుచుకుంటున్నావు. మాటల సందర్భంలో ఏ దురుద్దేశంతోనూ అనని ఈ విషయం నీదాకా ఎలా వచ్చిందో నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒక్క మాట, నా మీద ద్వేషాన్ని పెంచుకున్నా సహిస్తాను. కానీ అనవసరంగా అనుమానపడి అభాండాలు వేస్తే బాధపడతాను. నేనెప్పుడు నీ స్నేహాన్ని, అభివృద్ధిని కాంక్షించేదాన్నే కానీ బ్లాక్మెయిల్ చేసేదాన్ని కాదు. నన్ను చులకన భావంతో చూసి అభాండాలు వేయడం నీకు అవసరమైతే కావచ్చు. కానీ నాకు నీ విషయంలో అలాంటి అవసరాలు ఎప్పుడూ ఏర్పడవు. వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయింది రేణుక. రామచంద్రరావుతో ఆ రాత్రి ఈ విషయాలన్నీ చెప్పింది జయ. అంతా విని ఒక్క నవ్వుతో తేల్చి పారేశాడు. తాళి కట్టిన భార్యకు ఇంత అన్యాయం జరిగిందే అనే బాధ మీలో ఎక్కడా కనపడడం లేదు. మీ అంత విశాల హృదయరాల్ని నేను కాను అంది జయ. జయ, న్యాయమో అన్యాయమో మన పెళ్లి కానప్పుడే జరిగిపోయింది. ఆ విషయం నా మనసులో రంగు వెలిసిపోయినా నువ్వు మాత్రం నీ మనసులో రంగులు పులుముకుంటూనే ఉన్నావు. ఆ విషయాలు మరిచిపోతే మగపిల్లాడు పుడతాడు అన్నాడు పొట్ట మీద ఆప్యాయంగా రాస్తూ. జయ శరీరం పులకరించినా మనసు పరవశించలేదు. మీకు సెంటిమెంట్ మీద నమ్మకం ఉందా అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఒక్క ఇంక్రిమెంట్ మీదనే నాకు నమ్మకం ఎక్కువ. మిగతా నమ్మకాల మీద నమ్మకం నమ్మదగినంత లేదు అన్నాడు. మాట్లాడకుండా ఒత్తిగిల్లి పడుకుని కళ్ళు మూసుకుంది జయ. నమ్మకాల మీద నమ్మకం ఎక్కువైతే నమ్మకంగానే జరుగుతుంది. ఈ ఆశీర్వచనం మీద నమ్మకం ఉందా జయ అన్నాడు. కంగారు పడుతూ దిగ్గున లేచి కూర్చుంది జయ. మీరు అంత మాట అనకండి. మీ ఆశీర్వచనము అదే అయితే నేను నిజంగానే చచ్చిపోతానేమో అంది.
భయపు తెర ముఖానికి అడ్డుగా ఉన్నట్లు అనిపించింది. ఇంతకే విషయం? ఆసక్తి కనబరుస్తూ అడిగాడు. బిఏ పూర్తయ్యాక మా నాన్నగారు ఓ జ్యోతిష్కుడి చేత నా జాతకం చూపించారు. నాకు కానుపు గండం ఉందట. భావోద్రేకం కన్నీరుగా బయటకొచ్చింది. అతని గుండెల మీద తలవాల్చి ఆ సంఘటననే నెమరు వేసుకుంది. కన్నీరు అతని గుండెల్ని తడిపింది. ముఖం మీద చెయ్యి అడ్డంగా పెట్టుకుని ఆలోచిస్తూ పడుకున్నాడు. మాట్లాడరేం? జాతకాల మీద నమ్మకం ఉందా? నేను చచ్చిపోతానంటారా? అంది కళ్ళు తుడుచుకుంటూ. మీ వాళ్లకు నమ్మకం ఉందా? అన్నాడు. నమ్మకం ఉంటేనేగా జాతకం చూపించింది. మరి పెళ్ళెందుకు చేశారు? మనిషికి పెళ్లి అవసరం కనుక. నువ్వెందుకు కడుపుతో ఉన్నావు? నీతో కాపురం చేస్తున్నాను కనుక. భర్తతో కాపురం చేస్తున్న వాళ్ళంతా కడుపుతో ఉంటున్నారా? ఆ యోగ్యత వాళ్లకు లేదేమో. యోగ్యత అంటే విధి లిఖితం. అలాంటి విధి లిఖితమే ఉంటే కానుపులోనే పోవాలనేముంది? 4 రోజులు జ్వరమొచ్చి పోవచ్చు. మనిషి ఆయుర్దాయం సంగతి, ఆడదానే మనసు సంగతి ఏ జ్యోతిష్యుడు ఖచ్చితంగా చెప్పలేడు అన్నాడు. అయితే నా ఆయుర్దాయం గట్టిది. నిజం. ఒట్టు. ఎవరి మీద? నా మీద. జయ ఇంకా ప్రస్తావన తీసుకురాలేదు. వారం గడిచింది. ఒక రోజున లేడీ డాక్టర్ను జయ అడిగింది. నాకు అబార్షన్ కావాలి. ఎందుకని? ఆశ్చర్యపోతూ అడిగింది. ఏంటో భయం. కారణం? కానుపు సరిగ్గా కాదేమోనని. ఎవరన్నారు? ఏ డాక్టర్ చెప్పారు? డాక్టర్ చెప్పలేదు. ఏదో భయం నాలో ప్రవేశించింది. కానుపులో ఏమవుతానోనని అనుమానం. అలాంటి ఆలోచనలు పనికిరావు. ఒకసారి రామచంద్రరావు గారిని పంపండి, వారితో మాట్లాడతాను అన్నదా లేడీ డాక్టర్. ఆ తర్వాత ఒక రోజున రామచంద్రరావు వెళ్ళాడు. మీ భార్య జయ శారీరకంగా బాగుంది, మానసికంగా బాధపడుతున్నట్లు అనుమానం. మీ స్వవిషయాల్లో నేను జోక్యం పెట్టుకోకూడదు. ఆవిడకు అనుమానం జాస్తే. మనిషి చదువుకున్నదైనా మనసులో అనుమానపు ఆలోచనలు ఎక్కువ. ఏ లిటిల్ బిట్ సెంటిమెంట్ కూడా ఉంది. కడుపులో బిడ్డతో పాటు మనసులో అనుమానాలు పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్, హెచ్చరికగా చెప్పింది ఆవిడ. తానేదో తప్పు చేసిన వాళ్ళ తల ఉంచుకుని అంతా విని సరేనని వచ్చేశాడు. ఇంటికి వెళ్ళాక అడిగింది జయ, డాక్టరమ్మ ఏం చెప్పిందని. మీ జయ మీకు భార్య అయినా ఆవిడ ఆలోచనలతో అనుమానాలతో కాపురం చేస్తోంది. శరీరం పరుపు మీదున్న సెంటిమెంట్ గుండెల్లో గూడు కట్టుకుంది. దాంపత్య సుఖాన్ని శారీరకంగా అనుభవిస్తున్న అనుమానపు పిశాచి ఆవిడ్ని తన కౌగిట్లోకి తీసుకుని ఆమెతో సంసారం చేస్తోంది అని చెప్పింది డాక్టరమ్మ అన్నాడు. జయ ముఖం వెలవెలబోయింది. మనిషి తప్పు ముఖంలోనే కనబడుతున్నట్లుగా ఉన్నాయా ముఖ కవళికలు? ఇంత చదువుకున్న దానికి అంత అనుమానం ఈ మనిషికి ఆ భగవంతుడు ఎందుకు ప్రసాదించాడో నీతో కాపురం చేస్తున్న నాకే అర్థం కావడం లేదు. ఎదుటి మనిషి మీద అనుమానం, భర్త మీద అనుమానం, నీ శరీరం మీద నీకే అనుమానం, ఆ జాతకం మీద మాత్రం నీకు నమ్మకం. దాని మీద కూడా అనుమానాన్ని పెంచుకుంటే మన కాపురం బాగుంటుంది అన్నాడు. నిత్య శంకుతురాలుగా జై ఎందుకు మారిపోయిందో అతనికి అర్థం కాలేదు. పోనీ మీ ఊరు వెళ్ళి ఓ 10 రోజులు ఉండొస్తావా అన్నాడు. ఈ మాటతో జయ మనసు మరీ బాధపడింది. అయిష్టంగా చూసి వెళ్ళింది. అన్నపూర్ణమ్మతో అంది, అత్తయ్య, జాతకాల మీద మీకు నమ్మకం ఉందా? ఈ వింత ప్రశ్నకు ఆవిడ కాస్త ఆశ్చర్యపడింది. ఈ కోడలి మనస్తత్వం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఆవిడకు ఏ మాట అంటే ఏమవుతుందోనని కాస్త అనుమానం కలిగింది. ఎందుకు అన్నదావిడ. కావాలి, చెప్పండి. మనిషిలో ఆశను ప్రేరేపించేది జాతకం. మన మనసును బట్టి ఆ చెప్పిన అంశాలను అన్వయించుకోవాలి. నీకు 12 కొడుకు పుట్టి ఈ నట్టింట పారాడి నీ అనుమానాల పెట్టెకు తాళం వేస్తాడు. అన్ని ఆలోచనలు కట్టిపెట్టి కడుపులో ఉన్నవాణ్ణి ఊహలతో చూసుకుని ఉయ్యాల్లో ఊహించు అన్నదావిడ. రేణుక కాపురానికి వెళ్ళిపోయాక తల్లి తండ్రి కొంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ప్రతీ నెల 300కు పైగా జీతం తెచ్చే కూతురు పెళ్ళై కాపురానికి వెళ్ళినందుకు మానసికంగా ఎంతో సంతోషపడ్డా ఆర్థికంగా ఇబ్బంది పడక తప్పింది కాదు. సావిత్రి ఇక్కడే ఉన్న అల్లుడు పంపించే 200 ఇంటి ఖర్చుకు వాడుకుంటే మరో కొత్త పేచి వస్తుందేమోనని వాడుకోనివ్వకుండా ఆ డబ్బులో ఎక్కువ భాగం బ్యాంకులోనే వేయించేది రేణుక. ఈ పరిస్థితుల్లో మురళీకృష్ణ హైదరాబాదు ఉద్యోగానికి వెళ్లి ప్రతి నెలా కొంత డబ్బు పంపించేవాడు. ఈ రీతిగా కూతురో కొడుకో ఎవరో ఒకరు ఆదుకుంటూ ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. కారణం 3 మాసాలుగా మురళీకృష్ణ డబ్బు పంపించడం లేదు. ఎన్ని ఉత్తరాలు రాసినా ఏ సమాధానం లేదు. అప్పిచ్చిన వాళ్ళు, చేయబదులిచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. 5-6 చోట్ల బియ్యం కూడా అప్పు తెచ్చింది రంగమ్మ. ఈ పరిస్థితుల్లో ఎటూ తోచక పాలమ్మాయి రమణమ్మ దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకుని కొడుకు పరిస్థితులు తెలుసుకుందామని హైదరాబాద్ వెళ్ళాడు కోదండరామయ్య. అడ్రస్ కోసం ఆయన జేబులో పెట్టుకున్న కాగితం ఎక్కడో పోయింది.
ఎలాగో గుర్తు తెచ్చుకుని ఎందరినో అడిగి సాయంత్రానికి ఆయన ఆఫీసుకు వెళ్ళాడు. అప్పటికే మురళీకృష్ణ వెళ్ళిపోయాడు. ఆఫీసులో మరో గుమస్తానడిగి అతన్ని కూడా తీసుకుని కొడుకుండే గదికి వెళ్ళాడాయన. ఆ వచ్చిన గుమస్తా గుమ్మం చూపించి వెళ్ళిపోయాడు. ఏనాడు ఊహకందని విషయాన్ని కళ్ళారా చూశాడాయన. ఒక అమ్మాయి కుర్చీలో కూర్చుని మాట్లాడుతోంది కొడుకుతో. తండ్రిని చూడగానే సంతోషంతో ఆహ్వానించి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ అమ్మాయి మంచినీళ్ళిచ్చి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ ఇల్లంతా చూశాడు. బ్రహ్మచారి గది కాదు, సంసారి ఇల్లు. పావుగంట గడిచింది. కోపము పట్టుదల మీకే కాదు నాన్న, నాకు ఉంది. నా పెళ్లికి ఎందుకు రాలేదు? ఆ అమ్మాయి ప్రసన్న రాణి, మీ కోడలు అన్నాడు. ఆయనకు నెత్తిమీద కర్రతో కొట్టి కళ్ళజోడు లాగి పారేసినంత పనయింది. కాని తమాయించుకున్నాడు. పెళ్లి చేసుకున్నావా? నువ్వు పెళ్లి చేసుకుంటున్నట్లు మాకేం తెలుసురా? ఎప్పుడూ చెప్పనే లేదే. ఈసారి ఆశ్చర్యపోవడం మురళీకృష్ణ వంతైంది. ఆ అమ్మాయి కూడా అర్థం కాక భర్త వైపు చూసింది. 4 పేజీల ఉత్తరం, ఎన్నో విషయాలు. నా తప్పు మన్నించి మీ అందరినీ పెళ్లికి రమ్మని ప్రాధేయపడుతూ రాసిన కవరు మీకు చేరలేదనన్నా? ఆశ్చర్యపోతూ అడిగాడు. నిజంగా రాసుంటే తప్పక చేరేది. దైవసాక్షిగా చెబుతున్నాను. పెళ్లి వారం రోజులుందనగా అన్ని విషయాలు ఉత్తరం రాశాను. పెళ్లి రోజు కూడా ఎవరూ రాకపోయేసరికి నా చర్యను మీరు హర్షించలేదనుకుని బాధతో మనసు సరిపెట్టుకున్నాను. వర్ణాంతర వివాహం. ఆ అమ్మాయి డిప్లొమా పుచ్చుకుంది. మా ఆఫీసులో డ్రాఫ్ట్ మ్యాన్. నాకన్నా 6 నెలలు చిన్నది. తల్లి తండ్రి సద్గుణ సంపన్నులు. కూతురి మనస్తత్వము అదే. ఈ విషయాలన్నీ ఉత్తరంలో రాసి యథార్థాన్ని తెలియపరిచాను. పెళ్లికి రాకపోయేసరికి నా చర్యను హర్షించి ఆమోదించే బాధ్యతను మీరు వదులుకున్నారని ఆ తర్వాత ఉత్తరాలు రాయడమే మానేశాను అన్నాడు మురళీకృష్ణ. ఆ ఉత్తరం చేరలేదు. పోస్టల్ వాళ్ల తప్పు, కొడుకు పెళ్లి కళ్ళారా చూసే యోగ్యత ఆ తల్లిదండ్రులకు లేదో మొత్తం మీద ఆ ఉత్తరం చేరలేదు. డబ్బు పంపడం మానుకున్నావేం అందామనుకున్నాడు. పరిస్థితి తెలియక ముందు భావం అది. యథార్థం తెలిసాక ఆ అభిప్రాయం మనసులోనే కరిగిపోయింది. స్నానం చేయండి, భోంచెద్దురుగాని అంది కోడలు. పరకాయించి చూశాడు. చామన ఛాయ, కాస్త కోలముఖం, ఆకర్షించే కళ్ళు, బాగానే ఉంది. కాని మీరు అన్నాడాయన. ప్రసన్న కులవంతురాలు కాకపోవచ్చు, గుణవంతురాలు. జీతం 425 అన్నాడు మురళీకృష్ణ. ఈ ఆడపిల్లలంతా ఇలా ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు. తన పూర్వీకుల తరంలో వాళ్ళు రాజసం అనుభవించారు. తన తండ్రి తరంలో ఆస్తి వెలిగించిన కర్పూరంలా సువాసన వెదజల్లే వెలుతురు ప్రసాదించింది. ఆ వెలుతురులో తనకేమీ తెలియలేదు. గారాబంగా పెరిగాడు. చదువు ఎక్కువగా అవ్వలేదు. ఏదో పనికిరాని గుమస్తాగిరి చేశాడు. కర్పూరం పూర్తిగా వెలిగిపోయింది. హారతి పళ్ళెం మాత్రం మిగిలింది. జీవితంలో వెలుగుపోయింది. సంపాదించే వ్యక్తి ఆయుర్ధరీత్యా 100 బ్రతికినా సంపాదించే వయస్సు ఓపిక తగ్గిపోయాక ఆ మిగిలిపోయిన సంవత్సరాలన్నీ నిర్జీవంగానే వెళ్ళిపోతాయి. మరి వృద్ధుల్ని చూస్తుంటే మృత్యుదేవత వీరిని మరిచిపోయిందేమో అనిపిస్తోంది. తన జీవితమూ అంతే. ఉన్నది ఊడ్చిపెట్టి వేలుపోసి పెద్దలోని తెచ్చాడు. కూతురు కర్మను కొనలేకపోయాడు. పెళ్లికాక మునుపు చిన్న కూతురు జీతం మీద హక్కు తనదే అయింది. పెళ్ళయ్యాక ఆ హక్కు పోయింది. కొడుకు అక్కరకొచ్చాడని తృప్తిపడ్డాడు. కాని ఇప్పుడు ఆ కొడుకు దూరం అవుతున్నాడు. మనసు, ఆలోచనలు ఇంకా ఇంకా ఎక్కడికో పోతున్నాయి. కోడలి పిలుపుతో ఈ లోకానికి వచ్చాడాయన. నా వంట మీకు పనికిరాదా? నేను శాకాహారినే అంది ప్రసన్న రాణి. నాకు పట్టింపులు లేవమ్మా. మనసు బాధపడడానికి మాంసాహారైనా శాకాహారైనా ఒకటే. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడ్డానికి కూడా ఈ పాపాత్ముడికి యోగ్యత లేదా అనేదే బాధ. స్నానం చేసి వస్తాను, వడ్డించు అన్నాడాయన. భోజనాలయ్యాయి. కుశల ప్రశ్నలు, అత్తవారి కబుర్లు, ఆర్థిక పరిస్థితులు అన్నీ సమీక్షించారు. మనసులోని మాట చెప్పడానికి సందేహిస్తున్నాడాయన. కొత్త కాపురం, వాళ్ళ అచ్చట్లు, అవసరాలు ఏంటో ఆయనకు తెలియలేదు. డబ్బు సంగతి అడగలేకపోయాడాయన. ఉదయమే బయలుదేరతానని ప్రయాణమయ్యాడు. ఊరు చూద్దురుగాని ఉండమంది కోడలు. కొడుకే తనని చూడనప్పుడు తను ఊరు చూడడం ఏంటి అనుకున్నాడాయన. సంచి తీసుకుని బయలుదేరబోతుండగా 10 100 రూపాయల నోట్లు తండ్రి చేతుల్లో ఉంచి, పోస్టు వాళ్ల పొరపాటో మన గ్రహపాటో ఏదైనా 3 మాసాలుగా మన మనసులు దెబ్బతిన్నాయి. సరైన ఆలోచనలే ఆ దెబ్బకు తగిన వైద్యం అన్నాడు మురళీకృష్ణ. అసురు నయనాలతో కొడుకు కోడల్ని మనసులోనే దీవించి వెళ్ళాడాయన. ఆ రోజల్లా అదో మాదిరిగానే ఉంది ప్రసన్నరాణి. కారణం అడగలేదు మురళీకృష్ణ. చెబితే విందామనుకున్నాడు. వర్ణాంతర వివాహాలు పత్రికల్లో పబ్లిసిటీకి తప్ప పెద్దవాళ్ల మనసుల్లో చొరబడవేమో అంది. భార్య మనసు తెరిచి చూసే అవకాశం మరో రకంగా కలిగింది అతనికి.
మీ మామగారు నా భార్యని ఏమైనా అన్నారా ప్రసన్న అన్నాడు. భార్య కళ్ళల్లో ఎప్పుడూ వెలుగునే చూసే అతనికి అసంతృప్తి కనిపించింది. లేదు, వాళ్ళింటికి రమ్మని మాట మాత్రమేనా అనలేదు. ఎంత చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళైనా సాంప్రదాయాల ఒత్తిడికి లొంగిపోక తప్పదేమో అంది. ఈ రకమైన భావాన్ని భార్య వ్యక్తపరచడం ఇదే ప్రథమం కావడంతో అతనిలో ఒక రకమైన న్యూన్యత కనిపించింది. వాళ్ళిల్లు మనిల్లు ఒకటే ప్రసన్న. మనింటికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాళ్ళు పిలవనక్కర్లేదు. నాన్న మనం పిలిస్తేనే వచ్చారా అన్నాడు, చెంపల మీద కొచ్చిన మరకుగా చూపుడు వేలుతో రాస్తూ. ఆయన మన కోసం రాలేదు, డబ్బు కోసం వచ్చారు. తండ్రి మనసు కొడుక్కి తెలుసు కనుక అడకముందే డబ్బిచ్చి మీ గౌరవం కాపాడుకున్నారు. కానీ ఆ మాత్రం వారికి తోచలేదు అంది అసంతృప్తిగానే చూస్తూ. ఈ వాతావరణం నుంచి ఎలా బయటపడాలో అతనికి తోచలేదు. ప్రసన్నని దగ్గరకు తీసుకుని పెదవులు అందించాడు. వయసులో ఉన్న ఆలుమగలకు శరీరాలు కలిసినంత మాత్రాన ఆప్యాయత ఉన్నట్లు కాదు, మనసులు కలవాలి. ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ కలయికలో ప్రత్యేకత ఏది లేదు. విశేషం చూపించవలసింది సృష్టి కార్యంలో కాదు, పెద్దవాళ్ల మనసుల్ని కార్పణ్య రహితం చేసి ఈ చిన్న పెద్దల మనసుల్ని మాలిన్యరహితంగా మమేకం చేయడమే జీవితంలో సాధించవలసిన ఘనకార్యం. అది లేనప్పుడు ఈ దాంపత్య శోభ నిర్జీవమైన సంపర్కమే కాని సహజమైన కలయిక కాదు. ప్రసన్నరాణి మనసుని ఈ రకమైన భావాలు కుమ్మరి పురుగులా తులుస్తుంటే ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక కళ్ళు మూసుకుని పడుకున్నాడు మురళీకృష్ణ. ఆలోచన తరంగాలు, ఎడతెగని ఆలోచనలు. తల్లి మనసులో తిరుగాడుతోంది. తను ప్రసన్న వెళ్లారు. అంతా తెలుసుకున్న ఆవిడ అయిష్టత, కులం ప్రాతిపదికతో నిరాదరణ, నిందలు మోపడం, అక్కడి వాతావరణంతో సరిపడక తామిద్దరూ వచ్చేయడం, తమతో తెగదింపులు చేసుకునే రీతిలో మాటలు. తల్లి మనసు కోడల్ని వెంటబడి తరుముతోంది. తండ్రి మనసు ఆర్థికంగా నలిగిపోయి మధ్య మార్గంగా పోదామంటోంది. తర్క విత్కరాలు, చిన్న వయసులో కావలసిన మనశ్శాంతి లేకపోవడం, ప్రసన్న మనోవేదన. ప్రేమకు పెద్దవారికి ఈ సరిపడినతనం ఎలా పోతుందోననే మానసిక వ్యధతో తను సతమతమవడం. ఫలితంగా తామిద్దరూ ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదనే నిర్ణయానికి రావడం. ఇంకా ఇంకా ఏంటో. మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటే నా మనసులో భావాలు నిద్రపోవు అంది ప్రసన్నరాణి. కళ్ళు తెరిచాడు. పెళ్ళైన ఆడదాని జీవితం నాణానికి బొమ్మ బొరుసు లాంటిది. ఎంతసేపు భర్త అనే బొమ్మ వైపే చూస్తూ కూర్చుంటే, తింటి మనస్తత్వం అనే బొరుసు సంగతి పట్టించుకోకపోతే ఆ నాణానికి విలువే ఉండదు. పూట రూపాయి కన్నా కూడా విలువలేంది. నా జీవితం అలా కాకూడదనే నా కోరిక అంది. ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పాడు మురళీకృష్ణ. ఆ మర్నాడే తల్లికి ఉత్తరం రాశాడు. మరో వారానికి సమాధానం వచ్చింది. కవరు విప్పి చదవకుండానే భార్యకిచ్చాడు. ఆ అత్తగారి ఉత్తరం కోడలు చదివింది. చిరంజీవి మురళని ఆశీర్వదించి రాయనిది. ఉత్తరం చేరింది. కొడుకు పెళ్ళంటే తల్లి సంతోషం వర్ణాతీతంగా ఉంటుంది. మా కొడుకు మాకు తెలియకుండా రహస్యంగానే కాక వర్ణాంతర వివాహం చేసుకున్నందుకు విచారపడి ప్రయోజనం లేదు. కర్మని బట్టి బుద్ధి, బుద్ధిని బట్టి ఆలోచనలు, ఆలోచనలు అభిరుచులను బట్టి కానీ జ్ఞానాన్ని పెంచుకుని కాదు. తల కొరివి పెట్టవలసిన వాడు తనయుడైనా ఆ తనయుడు తగని పనిచేస్తే అన్ని అర్హతల్ని పోగొట్టుకున్నవాడే అవుతాడు. అర్హత లేని కొడుకు ఎప్పుడొచ్చినా ఎప్పుడు వెళ్ళినా ఈ జీవితానికి మేముగా అనుభవించి మిగుల్చుకున్నదే ఒక్క కన్నీటి బొట్టు, కడుపు తీపి అంతే. నీ నుంచి ఇంతకన్నా ఏదీ ఆశించం. నీ దృష్టిలో ఆ అర్హతను కోల్పోయింది మేం కానీ నువ్వు కాదు. ఏ విషయంలోనూ నీ ఇష్టానికి అడ్డం వచ్చేది లేదు. మా ఇష్టాలతో నీకు పనిలేదు. 25 నాడు అమ్మ పొత్తిళ్లలో అభమో శుభమో తెలియని పసిగుడ్డులా నువ్వు పెరిగిన సంగతి నీకేం తెలుస్తుంది? కొడుకులు పాలు తాగి పెద్దవాళ్ళయ్యాక విషం కక్కుతారని ఏ తల్లికి మాత్రం తెలుస్తుంది? పాత సాంప్రదాయాలను పట్టుకుని మర్యాదతో కలిపి రంగరించి ఈ శరీరాలకు అదే దివ్యమైన ఔషధం అనుకుని ఆ మందుని సేవించి ఆ గుణాలతో వంశ గౌరవాన్ని కాపాడుతున్నామనే తృప్తితో బ్రతికే మా బోటి సంకుచిత హృదయాలకు నీ హృదయ ఔన్నత్యం ఎలా తెలుస్తుందిరా మురళి? మూఢ విశ్వాసాలనే నలుగు పెట్టుకుని కట్టుబాట్లనే కుంకుడు రసంతో తలరుద్దుకుని స్నానం చేసే మా బోటి అజ్ఞానులకు నీ నిర్మలమైన మనసు, నిర్మల్యమైన భావ సంపద ఎలా అర్థమవుతుంది? జీవితాలను సనాతన ధర్మాలకు జతచేసి జీవితంలో ఏదో నిలుపుకోలేక, రాజకీయాలను సాంఘిక సమస్యలకు జతచేసే ఈ వాతావరణంలో ఇమడలేక, నీటిలో చేప ఒడ్డున పడ్డ రీతిగా గిలగిల్లాడే మా జీవన విధానం నీకెలా సరిపడుతుందిరా కృష్ణ? మా పుట్టుక బలహీనం, మా ఆలోచనలు బలహీనం, మా అభిమానాలు, ఆర్థిక వనరులు బలహీనం. మేమిన్ని బలహీనతలతో బలహీనంగా బ్రతుకుతున్నప్పుడు
మా వంశాంకురం, మా ఇంటి పేరు నిలబెట్టవలసిన వాడు బలహీన వర్గాలకు చెందిన పిల్లను పెళ్లి చేసుకుని ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా బలాన్ని పుంజుకుంటానంటే బలహీనమైన ఆలోచనలతో ఏ తల్లిదండ్రులు మాత్రం అడ్డు తగులుతారు? నీ భవిష్యత్తుకు కావలసిన పునాదులు నువ్వు వేసుకున్నావు. మేం కాదంటాన్రా మురళి. వర్గభేదం వధూవరులకున్న సంసార జీవితంలో ఏ రకమైన విభేదాలు రాకుండా ఒక్క మాట మీద, ఒక్క మనసు మీద, ఒక్క వర్గం మీద నిలబడి మనుగడ సాధించి సాగిస్తే ఏ వర్గమైనా ఒకటే. మీ దంపతుల్ని మనసారా దీవించి నేను మనవణ్ణెత్తుకోవాలనే అభిలాషను వ్యక్తం చేస్తూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను. ఇట్లు మీ అమ్మ రంగమ్మ. ఆ ఉత్తరం చదువుతుంటే ఇద్దరి మనసులు ఉప్పొంగి ఆనంద బాష్పాలు ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేశాయి. మీ అమ్మగారు బాగా చదువుకున్నారా? అంది ప్రసన్నరాణి కళ్ళు తుడుచుకుని. కన్నప్రేమను మిన్నగా తెలుసుకుంది గాని ఎక్కువ చదువుకోలేదు. ఆ ఉత్తరం బహుశా మా అక్కాయి రేణుకు రాస్తే అమ్మ సంతకం పెట్టుంటుంది. ఏది అని ఉత్తరం తీసుకుని మరోసారి చదువుకున్నాడు. దస్తూరిని బట్టి పోల్చుకున్నాడు. అక్కయ్య రాసింది, అమ్మ సంతకం. మీ అక్కయ్య గారిని తప్పక చూడాలి అంది. మళ్ళీ నవ్వాడు. అందర్నీ చూస్తావు, మరి అమ్మ కోరిన మనవడు? ప్రశ్నార్థకంగా చూశాడు. భార్యాభర్తల ప్రేమకు చిహ్నం పిల్లలు పుట్టడం కాదు, మనసులు కలిపి మమతలు పెంచుకోవడం అంది.